2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. చాలా మందికి ఒక లగ్జరియస్ లైఫ్ లిడ్ చేయాలి అని అనుకుంటారు, కానీ డబ్బుల గురించి ఆలోచిస్తారు. నా జీతమేమో ఇంత, నేనేమో ఇది ఖర్చు పెట్టలేను, కానీ నాకు ఎంజాయ్ చేయాలని ఉంది. అలా అని సరే ఇప్పుడైతే నాకు కుదరదు, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అని ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కసారి మనము మన బ్యాక్ని చూస్తే మనం ఏం చేసాము, ఏదైనా ట్రిప్ వెళ్ళామా, లేదు అంటే ఒక మంచిగా నా బర్త్డేని నేను సెలబ్రేట్ చేసుకున్నానా చాలా గ్రాండ్గా, లేదు అంటే ఇంట్లో పేరెంట్స్కి నేను ఏమన్నా కొనిచ్చానా అని చూస్తే అలాంటివి ఏమీ ఉండవు సార్. జీతం వస్తుంది, ఖర్చు చేస్తున్నాను, అయిపోయింది, రొటీన్ లైఫ్. ఇదంతా ఎందుకు అని చూసుకుంటే ఫైనాన్షియల్గా నేను ఎక్కువగా లేను. ఇలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది సార్, అసలు నేను ఎందుకు పని చేస్తున్నాను, ఈ డబ్బులన్నీ ఎట్టుపోతున్నాయి, నేను ఎలా పొదుపు చేస్తే నేను అనుకున్న లైఫ్ని నేను లీడ్ చేయొచ్చు అని ఎలా చేయొచ్చు అంటారు సార్? నిజంగా మీరు అడిగిన ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్. దీనికి ఒకటే ఆన్సర్. మనము స్కూల్ రోజుల్లోనే ఈ డబ్బుల గురించి మనం చదువుకుంటే ఎంత బాగుండు. LKG నుంచి 10th వరకు అంటే 12 సంవత్సరాలు అటు, 2 సంవత్సరాల ఇంటర్మీడియట్, 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్, అంటే దాదాపు మీరు 12, 3, 2 ఇక్కడ చూసుకోండి 18 సంవత్సరాలు, అప్రాక్సిమేట్లీ 17 to 18 years వరకు మనం అసలు చదువుకుంటుంది ఏంటిది. మనం మిగతా జీవితంలో ఏదైతే 80 నుంచి 82 సంవత్సరాలు, 85 సంవత్సరాలు ఆర్ 70 సంవత్సరాలు మనం ఏదైతే బ్రతకబోతున్నామో దానికోసం కావాల్సిన అసలైన చదువు అక్కడ చదవట్లేదు. సో ఓన్లీ ఒక ఉద్యోగం సంపాదించడానికి మనకు క్వాలిఫికేషన్ కోసం మాత్రమే ఆ సర్టిఫికేట్స్ పనికొస్తున్నాయి. కానీ నిజ జీవితంలో ఉద్యోగం సంపాదించిన తర్వాత, లేదంటే వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత, లేదంటే మన వ్యవసాయం చేస్తున్న రైతన్నలు వీళ్ళందరికీ తర్వాత అసలు చదువు లేక, తెలియక, చదువు ఉన్న వాళ్ళు కూడా సరైన ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేక ఎన్నెన్నో రకాల కష్టాలు పడుతుంటారు. మీరు అన్నట్టుగా ఇది జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే మీరు చెప్పింది. చాలా ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకున్నారు, కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవ్రీ స్టెప్కి ఉన్నారు తెలుసా. మేజర్గా మన చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కానివ్వండి, మన రోడ్ సైడ్ చిన్న చిన్న వెండర్స్, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, మన ఆటో అన్నలు ఎవరైతే ఆటోలు నడిపించుకుంటున్నారో, ట్యాక్సీ డ్రైవర్స్ కానివ్వండి, ఓలా, ఊబర్, ఎంత కష్టపడి మరి వాళ్ళు ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకుంటే అప్పుడు పోయి నెల ఖర్చుల కోసం డబ్బులు ఉంటాయి, లేదంటే అది కూడా లేదు. ఎంతకంటే ముందు లగ్జరీ అండి, బాగా సంపాదించే సేవింగ్స్ అనేది చేసుకునే అవకాశం ఉండేనేమో. ఇప్పుడు ఈ హై ఇన్ఫ్లేషనరీ కాలంలో మీకు డాలర్ ఏమో 88, 89 రూపీస్కి వెళ్ళిపోయింది, పెట్రోల్ ధరనేమో 110 రూపాయలు పలుకుతున్నాయి, గ్యాస్ అంటారా 1000 రూపాయలు, ఇక బియ్యం సంగతి అంటారా 1500 పెట్టినా మీకు సరైన బియ్యం దొరికితే మీరు అదృష్టవంతులేగా. ఇక మీరు చాలా లేదంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న సన్న బియ్యం, రేషన్ బియ్యం, అదే మనకు ఒక శ్రీరామ రక్ష. అయితే నిజంగా చెప్పాలి అంటే మనందరికీ కూడా ఏజ్ దాటిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఏజ్ గురించి కాదు, మిడిల్ ఏజ్ గురించి మాట్లాడుతున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ 30+, మీరు 30 లేదా 35 సంవత్సరంలో ఉన్నారనుకోండి, అప్పటికే కాస్తంత అలసిపోయే ఆ అలసట అనేది, కాస్తంత ఎనర్జీ డౌన్ అయ్యే సూచనలు అక్కడి నుంచి మనకు కనబడడం మొదలు పడతాయి. ఎందుకంటే మీరు 30, 35 అయిపోయారనుకోండి, కాస్తంత ఆ ఫ్రస్ట్రేషన్ మోడ్లోకి వచ్చేస్తారు. నేను ఇందాక అడిగినట్టు లైక్ నేను ఏం చేస్తున్నాను, ఎందుకు సంపాదిస్తున్నాను, అసలు డబ్బులు ఎట్టుపోతున్నాయి ఏంటి, అసలు నా జీవితం నాకే అర్థమైతే లేదు. చూస్తే కంప్లీట్లీ డైలమాలో ఉన్నారు. అసలు నిజంగా అది మాత్రము లాస్ట్లో చెప్పారు ఈ పాయింట్. కానీ నిజంగా చెప్తున్నాను, ఇదే అందరికంటే ఫస్ట్ టెన్షన్ అన్నమాట అందరికీ. నెల అయితే చాలు, ఎవరికి నేను ఎంత అప్పు కట్టుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నిటికీ బాధలు. ది ఎండ్ పెట్టండి, ఫుల్ స్టాప్ పెట్టండి దీనికి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను మీకు అలాంటి కైండ్ ఆఫ్ ఒక సాలిడ్ స్ట్రాటజీ. కొంతకాలం వరకు మీరు ఎలాగైనా అడ్జస్ట్ అవ్వండి, అది నాకు తెలీదు. డిసిప్లిన్, అది ఆ డిసిప్లిన్ మీరు ఎలా తెచ్చుకుంటారో తెచ్చుకోండి, అది కూడా నాకు తెలియదు. కానీ నేను నేర్పించబోయే ఈ ట్రిక్ని మీరు కాస్త అమలు చేశారనుకోండి, మీరు చాలా సుఖమైన రోజుల్ని మీరు అనుభవించబోతున్నారు. అదేంటో చెప్తా. సో ఎగ్జాంపుల్, ఇది ఒక ఇలస్ట్రేషన్ కోసం నేను తీసుకున్నాను, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిద్దామని. మీరు ఒక 10,000 రూపాయలు 35వ ఏటలో ఉన్నప్పుడు, ఆ ఏజ్లో ఉన్నప్పుడు మీరు 12% ప్రకారంగా నెక్స్ట్ 25 yearsలో మీరు రిటైర్ అయ్యేది 60th yearలో. కాబట్టి మీరు పెట్టుబడి పెడితే 1,90 lakhs వరకు మీకు వస్తుందండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ సింపుల్ ప్లెయిన్ వనీలా సిప్. మీరు అంటూ ఉంటారు కదా, కొంచెం 50% పెంచాలి, 25% అలాంటి ఏమి లేకుండా డైరెక్ట్గానే. ఎగ్జాక్ట్లీ, ఇది సింపుల్ సిప్ అనమాట. ఓన్లీ 10,000 పెడితే మీకు 1,90,00,000 వస్తాయండి.
కానీ నేను చెప్పబోయే ఐడియాతో మీకు 20 కోట్ల పైన వస్తుంది. అదెలా సార్? అబ్సల్యూట్లీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ కొన్ని మ్యూచువల్ ఫండ్ ఐడియాస్ ఇక్కడ చూపించబోతున్నాను. ఇక్కడ చాలా మ్యూచువల్ ఫండ్ల పేర్లు ఉన్నాయండి. ఇక్కడ అందరికంటే ఎక్కువగా పర్ఫామ్ చేసింది 29.76, అంటే దాదాపు 30% ఇచ్చిందండి గత లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మనం చూసుకుంటే. సో 3 years రిటర్న్ చూసుకుంటే ఇక్కడ 30% ఇచ్చిందంటే మనమైతే ఎంత మాట్లాడుతున్నాం ఇక్కడ అండి? ఇందాక మీకు చూపించిన దాంట్లో 12% మాత్రమే. నేను అదే 12%తో మీకు ఒక మ్యాజిక్ చూపిస్తా. 20 కోట్లు మనం ఎలా సంపాదించుకోవచ్చు. 12%. సేమ్ 12%. ఓకేనా? ఇక్కడ చూడండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. సేమ్ 10,000 రూపీస్ మీరు పెట్టుబడిగా పెడుతున్నారు, 25%తో పెంచుకుంటూ వెళ్తున్నారు, 12% రిటర్న్స్, 25 years. ఇక్కడ కూడా మీరు 25 years వరకే పెడుతున్నారండి. ఇదిగోండి. ఓకేనా? మీ ఏజ్ 35, మీరు పెడుతుంది 25 years కోసం. నౌ ఇక్కడ మీరు 25 years కోసం పెట్టిన తర్వాత మీకు వచ్చే రిటర్న్స్ 26 crores 94 lakhs. 20 కోట్లు అని చెప్పా, 26 కోట్ల 94 లక్షలు, రఫ్లీ అరౌండ్ 27 crores. అంటే మీకు ఇక్కడ వచ్చే ఇన్కమ్ దాదాపు 1,95,00,000, 90 లక్షలు ఉంటే ఇక్కడ మీరు 26 కోట్ల 94 లక్షలు, అంటే 27 crores లిటరల్గా మీరు సంపాదిస్తున్నారు. కొంచెం మనం రోజు ఎలాగో బాధల్లో బ్రతున్నామండి, కష్టాల్లో ఉన్నాము, అదే కష్టాల్లోనే ఉన్నాము అనుకునేసి మీరు 10,000 రూపాయలు కాస్త మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీరు నెక్స్ట్ 25 years తర్వాత కనీసము మీరు ఒక లగ్జరీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు ఎవరి ముందు కూడా మీ పిల్లలు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. ప్లీజ్ ఫ్రెండ్ నాకు హెల్ప్ చేయి, నా పిల్లల ద్వారా నాకు హెల్ప్ చేయండి, నన్ను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్లో పెట్టకండి, నేను అలాంటి కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పేసి మీరు ఎంత చెప్పినా కానీ ఎవరు నమ్మరు, ఎవరు వినరు. మీకోసము ఆ టైంలో మీరు తీసుకున్న నిర్ణయమే మీకు తోడుగా ఉంటుంది. మీరు ఒకవేళ ఆ నిర్ణయంలో లేట్ ఇంకా అయ్యారనుకోండి, ఇక మీకు దేవుడు కూడా రక్షించలేరు ఆ విషయంలో. సో ఈరోజే కాల్ చేయండి, మాస్టర్ క్లాస్లో నేర్చుకోండి. లేదంటారా మీకు అడ్వైస్ కావాలా, ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఎలాంటి మ్యూచువల్ ఫండ్లో మనం పెడితే 26 కోట్ల కంటే కూడా ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్నదని చెప్పి అడగండి. దాని ప్రశ్నకి నేను మీకు జవాబిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.